కొంతమంది ప్రొటెస్టెంట్ పాస్టర్లు మేబీ వాళ్ళు ఏమంటుంటారంటే, యేసుక్రీస్తుని అనుసరించడానికి ఈ 40 రోజులే కావాలా అండి అని అడుగుతూ ఉంటారు. ఈ 40 రోజుల్లో కాకపోతే ఎప్పుడైనా ప్రేయర్ చేయొచ్చు కదా! ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు కదా! ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. కానీ అసలు సమస్య ఏంటంటే సైతానుతో అసలు సమస్య. అదేంటంటే ఒక మనిషి మారడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే, ఒక మనిషి మారేందుకు అవసరమైనటువంటి పరిస్థితులను ఒక చర్చ్ కల్పిస్తూ ఉంది అనంటే సైతానుకి ఏడుపొస్తది. ఎందుకనంటే వాడి ఆధీనంలో ఉన్నటువంటి ఒక ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందంటే వాడికి ఏడుపు. సో, వాడేం చేస్తాడు, స్ట్రెయిట్‌గా వాడొచ్చి మాట్లాడలేక కొంతమంది వ్యక్తుల ద్వారా దురదృష్టవశాత్తు వాళ్ళు పాస్టర్‌లు అయ్యుండొచ్చు, లేదా బైబిల్ అంతో ఇంతో తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు. ఒక వ్యక్తి మారుతున్నాడు అనేటువంటి పరిస్థితిలో నుంచి కాకుండా, ఆ కోణంలో నుంచి కాకుండా, వాడు సైతాను చేతుల్లో నుంచి దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాడని బాధపడేటువంటి పాస్టర్లు ఈ రోజుల్లో ఉన్నారు. నిజంగా బాధాకరం. అలాంటి పాస్టర్ల కోసం కూడా మనం ఈ రోజుల్లో ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా